గుడ్ న్యూస్ అమరావతి వాసులకి ఆంధ్రప్రదేశ్ వాసులకండి. మైక్రోసాఫ్ట్ అనేది మన రాష్ట్రంలో కూడా రాబోతోందనేది ఈ యొక్క శుభవార్త. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనా కేంద్రం ఐబీఎం కు భిన్నమైన సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు 4000 చదరపు అడుగుల విస్తీర్ణతో ప్రత్యేక భవనం అయితే ఏర్పాటు కాబోతా ఉంది. సాంకేతిక రంగంలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రాష్ట్రానికి అయితే రాబోతోందని పక్కా ఫిక్స్ అని చెప్తా ఉన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీనికోసం క్వాంటమ్ కంప్యూటర్ తో అనుసంధానమై రాబోతా ఉంది ఆ సంస్థ ప్రతినిధులు అధికారులు సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చేసాయని చెప్తా ఉన్నారు. పరిశోధన కేంద్రం ఏర్పాటుపై కొద్ది రోజుల్లో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం అంటే ఎంఓయూ కుదుర్చుకోబోతా ఉంది. దీనిపై సంస్థతో తుది దశ చర్చలు సంప్రదింపులు కూడా పూర్తి అయిపోయాయి. ఇప్పటికే ఐబీఎం అనే సంస్థ 156 క్యూబిక్ల సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోబోతా ఉంది. మరికొన్ని ప్రముఖ సంస్థలు రాష్ట్రానికి వరుసల క్యూ కట్టబోతా ఉన్నాయని అధికారులు చెప్తా ఉన్నారు. రెండు వేరు సాంకేతికతలకు సంబంధించి ఐబీఎం సంస్థ ఒక డెకోడ్ సిస్టమ్ కంప్యూటర్ క్వాంటమ్ ఏర్పాటు చేస్తే దీనికి భిన్నమైన క్వాంటమ్ కంప్యూటర్ ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయబోతా ఉంది. రెండు సంస్థలు వేరు టెక్నాలజీ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తుండటంతో ఎన్ని క్యూబిక్ల సామర్థ్యం ఉన్న కంప్యూటర్ ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయబోతుందనే దాని విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటర్ల సాంకేతికతకు పలు రకాలైనటువంటి సూపర్ కండక్టింగ్, ట్రాప్ అయాన్, ఫోటానిక్, టపోలాజికల్, న్యూట్రాన్ ఆటం అనేటి మైక్రోసాఫ్ట్ కోసం అయితే 4000 చదరపు అడుగుల భవనం అయితే రెడీ కాబోతా ఉంది. దీన్ని సంస్థ సొంతంగా నిర్మించదలుచుకుందా, ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలా అనే దానిపై కూడా ఎంఓయూ కుదుర్చుకునే సమయానికి స్పష్టత అయితే వస్తుందని అధికారులు చెప్తా ఉన్నారు. అమెరికాలోని ప్రధాన కేంద్రంలో 50 క్యూబిక్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసింది. దీన్ని విస్తృతపరిచే ఆలోచనలో సంస్థ ఉంది. మన రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటర్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందడుగు వేయడంతో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అమరావతిని అయితే ఎంచుకోవడం జరిగింది. ఇక దిగ్గజ సంస్థల రాకలతో విదేశాలకు సేవలు ఎగుమతి చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ తయారీ ఎగుమతుల కోసం అమెరికాలోని ప్రధాన కేంద్రం తర్వాత హైదరాబాద్ లో ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీంతో హైదరాబాద్ స్థాయి బాగా పెరిగిపోయిందని చెప్పాలి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల సదుపాయాలను కల్పించాలన్నదే ప్రభుత్వం వారి లక్ష్యం. ఐబీఎం సంస్థ ఐటీ హార్డ్వేర్ తయారీ కంపెనీల కోసం 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనాన్ని అయితే ప్రభుత్వం నిర్మించనుంది. ఎక్కువ సంస్థలను తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని చేస్తా ఉన్నారు. కంప్యూటర్ క్వాంటింగ్ లో అనేక సాంకేతికతలు ఉన్నాయి. దీన్ని విస్తృతపరిచేందుకు గూగుల్, అమెజాన్, ఐఎన్క్యూ, రెగ్గెట్టి కంప్యూటర్ కంటిన్యూట్ లాంటి సంస్థలు పరిశోధనలు చేస్తా ఉన్నాయి. ఈ దృష్ట్యా ఒక ఐబీఎం సంస్థతోనే ముందుకెళ్తే అది ఎంతవరకు విజయం అవుతుందనే సంస్థ సందిగ్ధంతో అధికారుల్లో ఉంది. ఉదాహరణకు నోకియా, శాంసంగ్, యాపిల్, బ్లాక్బెర్రీ పేరుతో సెల్ ఫోన్లు గతంలో వచ్చాయి. అందులో శాంసంగ్, యాపిల్ మాత్రమే ఇప్పటికీ కొనసాగుతా ఉన్నాయి. ఇదే తీరులో వివిధ రకాల క్వాంటమ్ టెక్నాలజీతో ఏది ఎక్కువగా ప్రపంచ మార్కెట్ ను ఆకర్షిస్తుందో ఇప్పటికిప్పుడు అంచనా వేయడం కష్టం. ఈ దృష్ట్యా వివిధ సంస్థల అమరావతి క్వాంటమ్ వ్యాలీకి తీసుకొచ్చేలాగా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు అని ఒక ఉన్నతాధికారే దీని విషయంలో బయటపెట్టారండి. చూద్దాం ముందు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ అనే విషయంలో ఇంకా ఏ సంస్థలు భాగస్వామ్యం తీసుకుని డెవలప్ చేస్తాయనే విషయంలో ముందు అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.